కాంగ్రెస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయిందని రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ ఆరోపించారు. వరంగల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన దోపిడీలో కాంగ్రెస్ దేశంలోనే నంబర్ 1 గా మారిందని తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు అవినీతికి ప్రాధాన్యతను ఇస్తోందని మండిపడ్డారు. ప్రధాని మోదీ పేద వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నారని తెలిపారు. భారతీయ జనతా పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ దేశంలో విభజన రాజకీయాలకు, మత రాజకీయాలకు, కుల రాజకీయాలకు, ప్రాంతీయ రాజకీయాలకు నిలవైపోయింది. అంతేకాదు దోపిడీలో నెంబర్ 1 గా నిలబడినట్టుగా కాంగ్రెస్ పార్టీని తప్పనిసరిగా చీల్చి చెండాల్సిన అవసరం ఉంది. वहीं दूसरी ओर देश के यशस्वी प्रधानमंत्री नरेंद्र मोदी जी ने भारत का नाम दुनिया में गौरव और सम्मान के साथ लेने का काम किया है. ఇంకో మరి దేశంలోనే కాదు, యావత్ ప్రపంచవ్యాప్తంగా భారతదేశం యొక్క గౌరవాన్ని నిలిపేటట్టు మన యొక్క ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆ యొక్క ప్రయాణంలో అనేకమైనటువంటి దాంట్లో అదుగుతుంటారు. इनके भ्रष्टाचार का आलम जिस तरह से आपने देखा है, ये कांग्रेस हमेशा आती है, ये कांग्रेस भ्रष्टाचार की जननी है, भ्रष्टाचार के आधार पर काम करती है. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడెప్పుడైతే ప్రభుత్వం వస్తుందో వాళ్ళ ప్రయాణం మొత్తం కూడా దోపిడీ, దొంగతనము మరి దారి తిప్పి చేస్తూ మరి ఆ రక కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రయాణాన్ని దేశ ప్రజలు మొత్తం కూడా చేయించుకుంటున్నారు. देश के यशस्वी प्रधानमंत्री नरेंद्र मोदी जी ने हमेशा गरीब कल्याण को लेकर के काम किया है. మోడీ గారు పేద వర్గాల పట్ల అనేకమైన కార్యక్రమాలు, అనేకమైన పథకాలు తీసుకొచ్చి పేదవాళ్ళ యొక్క ఆశయాలను మొత్తం కూడా సంపూర్ణంగా వికసించే విధంగా చేస్తున్నారు. देश के यशस्वी प्रधानमंत्री नरेंद्र मोदी जी ने किसान के लिए, युवा के लिए, महिलाओं के लिए और मजदूरों के लिए हमेशा उन्होंने काम किया है और तुष्टीकरण के आधार पर काम किया है. కాంగ్రెస్ పార్టీ అవినీతిమయంలో కూరుకున్న పార్టీ. కాంగ్రెస్ పార్టీ అవినీతితో పాటు దేశంలో ఉన్నటువంటి అక్రమాలకు, దోచుకోళ్లకు